హలో గైస్, సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కదా. హాలిడేస్ అనగానే చిన్నప్పటికి వెళ్ళిపోతే ప్రతి హాలిడేస్కి మన హోమ్ టౌన్స్లో ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు ఆ ఎగ్జిబిషన్ అంటే ఒక మ్యాజిక్ లా ఉండేది. ఇట్ వాజంట్ జస్ట్ ఏ ఫెయిర్, ఇట్ వాజ్ ఏ డ్రీమ్ ల్యాండ్. మనకు అసలు అమ్మా నాన్నకి ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు తీసుకెళ్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళం. స్కూల్ హాలిడేస్, ఫెస్టివల్కి కొత్త బట్టలు అండ్ వీటన్నిటి మధ్యలో ఎగ్జిబిషన్కి వెళ్ళే ఆ ఒక్క రోజు ఉందే, అది ఒక అన్ఫర్గెటబుల్ మెమరీలా ఉండేది. ఇప్పుడు సేమ్ ఎగ్జైట్మెంట్తో నా కూతురుంది. మేము నేటివ్కి వెళ్ళే ప్లాన్ చేసినప్పటి నుండి అడుగుతూనే ఉంటుంది, ఈ హాలిడేస్కి ఎగ్జిబిషన్ వచ్చి ఉంటుందా అనేసి. టైం చేంజ్డ్, లైఫ్ చేంజ్డ్. నేను ఇప్పుడు పేరెంట్ అయ్యాను. యాజ్ ఎ మిలీనియల్ పేరెంట్ ఐ సీ ద వరల్డ్ హెస్ చేంజ్డ్ సో మచ్. అప్పట్లో ఆ ఒక్క జైంట్ వీల్ రైడ్, ఒక పెద్ద పాపడ్, చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ లేదా ఒక చిన్న టాయ్, దో స్మాల్ టాయ్స్ వర్ ద రియల్ ట్రెజర్స్ మనకి. వీ కెప్ట్ ఫర్ సో మెనీ ఇయర్స్. కానీ ఇప్పుడు వీ వాంట్ టు గివ్ అవర్ కిడ్స్ ఎవ్రీథింగ్ వీ మిస్డ్. వీ లెట్ దెమ్ గో ఆన్ ఎవ్రీ రైడ్, బై ఎవ్రీ టాయ్ దే ఆస్క్, ఈట్ ఎవ్రీ స్నాక్ దే లైక్. యట్ దే క్రేవ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ మూవ్ ఆన్ సో ఫాస్ట్ అనిపిస్తుంది. అప్పట్లో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అసలు లేదు, ఓన్లీ ప్యూర్ రా ఎమోషన్స్ ఉండేవి. సమ్ మెమరీస్ నెవర్ ఫేడ్ కదా, దే క్వైట్లీ వెయిట్ to be relieved through our children అనిపిస్తుంది. And here we are in the exhibition fair today. ఇది ఒక టైటానిక్ థీమ్డ్ ఎగ్జిబిషన్ ఫేర్. అక్వాటిక్ థీమ్, జంగల్ థీమ్ ఇలాంటివి చాలా బాగుంటాయి, కానీ ఇది ఒక చిన్న ఫేర్ అంతే. ఏం చూడ్డానికైతే ఏం లేవు. అండ్ మై బేబీ గర్ల్, షీ వాజ్ సో ఎక్సైటెడ్. లుక్ అట్ హర్, షీ వాజ్ లిటరలీ dancing with joy. That pure unadulterated happiness is all that matters. Our lights, our sounds, our smells, everything made her eyes sparkle. So we asked her, first ride entane. Obvious reaction, the giant wheel. Only one rematch with multiple benefits. ఆ మెటల్ కేజ్లోకి లోడింగ్ స్ట్రగుల్స్, మాటికి స్టాప్ అండ్ గో లాగా కొంచెం సేపు ఆపి నెక్స్ట్ పర్సన్ ఎక్కించి అలా స్టార్ట్ అయిపోయేది రైడ్. హియర్ వి గో అండ్ వీఆర్ రెడీ టు ఎంజాయ్ ద రైడ్. స్లోగా స్టార్ట్ అయిపోయేది. అలా పైకి వెళ్ళినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ అండ్ థ్రిల్ మాటల్లో చెప్పలేనిది. గ్రౌండ్ చిన్న చిన్నగా అయిపోవడం, మనుషులు చిన్నగా కనిపించడం. అలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మన టౌన్ మొత్తం లైట్స్లో కనిపిస్తూ ఉంటుంది. మన ఇల్లు ఎక్కడ, మన స్కూల్ ఎక్కడ అంటూ చుట్టూ ఆ స్కైని, స్టార్స్ని, మూన్ లైట్ని. అండ్ ఎయిర్ ఫీల్స్ సో డిఫరెంట్. డస్ట్ ఉండదు, ఫుల్ ఫ్రెష్గా అనిపిస్తూ ఆ మిర్చి బజ్జీ స్మెల్ ఇన్ ద ఎయిర్. వా, ఇట్స్ ద రియల్ మ్యాజిక్. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ద ఆపరేటర్ స్టార్ట్స్ ప్లేయింగ్ విత్ ద వీల్. సడన్గా ఫాస్ట్ పెంచేస్తాడు, సడన్గా పైకి వెళ్ళిన తర్వాత ఆపేస్తాడు. అలా పైన నుండి కిందికి వచ్చేటప్పుడు ఉంటుంది ఆ ఫీలింగ్, బటర్ఫ్లై మూమెంట్. సడన్గా స్టమక్ డ్రాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ దెర్ విల్ ఆల్వేస్ బీ దట్ వన్ పర్సన్ ఇంటెన్షనల్గా కేజ్ని షేక్ చేస్తుంటారు భయపెట్టడానికి ఆర్ థ్రిల్ ఫీల్ అవ్వడానికి. ఆ పర్సన్ నేనే. ఒక 8 to 10 రౌండ్స్ అయిన తర్వాత మోస్ట్ థ్రిల్లింగ్ రైడ్ ఎండ్కి వచ్చేస్తుంది. సేమ్ యాజ్ బిగినింగ్, స్టాప్ అండ్ గో అగైన్. అన్లోడ్ చేస్తారు. అలా స్టెప్ అవుట్ అవ్వగానే ఉంటుంది ఆ ఫీలింగ్. కాళ్ళన్నీ నంబ్ అయిపోయి ఉంటాయి, మొత్తం తలంతా స్పిన్ అవుతున్నట్టు ఉంటుంది. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. బట్ ద ఎక్స్పీరియన్స్ వుడ్ బి థ్రిల్లింగ్, ఐ కెన్ సే. సరే, జైంట్ వీల్ ఎలా ఉంది? వెంటనే షీ వాజ్ లుకింగ్ ఫర్ అదర్ రైడ్స్. ఎయిర్ లో ఆ ట్రెండింగ్ సాంగ్స్, తెలుగు సాంగ్స్ ప్లే చేస్తుంటారు. చాలా బాగుంటది ఆ ఫీలింగ్. ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా, మోనికా అని చెప్పేసి, ఆ సాంగ్ ప్లే అవుతుంది. బేబీ గర్ల్ జస్ట్ ఫర్గాట్ ద సరౌండింగ్స్ అండ్ ఈస్ వైబింగ్. ఆ హుక్ స్టెప్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది తనలో తను. అనుకుంటున్నావు ప్లాన్? కొలంబస్. మేడం గారి విష్ ప్రకారం నెక్స్ట్ కొలంబస్ ఎక్కాము. కొలంబస్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం తనకి. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా జైంట్ వీల్, టాయ్ ట్రైన్ లేదా సర్క్యులర్ రైడ్స్ ఏవైనా ఉంటే అవి ఎక్కేది, లేదా బోట్ రైడ్. ఆ తర్వాత రైడ్ స్టార్ట్ అవుతుందా? Are you ready for the ride? Are you ready? చూసారుగా,
మా చిన్నారి పాప ఇంత ఎక్సైటెడ్ గా ఉంది రైడ్ స్టార్ట్ అవ్వక ముందు. యాక్చువల్లీ హాలిడేస్ ఇంకా ఒక 1 వీక్ ముందే వెళ్ళాం మేము ఇక్కడికి, అందుకే అంత రష్ లేరు. ప్లస్ ఈ కొలంబస్ అంతటికి మేమిద్దరే ఉన్నాం, సో బ్యాలెన్స్ ఉండాలని చెప్పేసి చాలా సేపు వెయిట్ చేసాము. ఫైనల్ గా ఆపోజిట్ లో చిన్న పిల్లలు ముగ్గురు రైడ్ కి జాయిన్ అయ్యారు మాతో పాటు. The ride started and it began slowly swinging higher and higher. స్టార్టింగ్ ఇది అవ్వక ముందు మిన్ను పాప ఎక్స్ప్రెషన్స్ గుర్తున్నాయిగా, నో ఫియర్ అంది. 4-5 స్వింగ్స్ అవ్వగానే స్టార్ట్ చేసింది. అమ్మ ఇంకా చాలు ఆపేయమను, దిగుదాం, నాన్నకు చెప్పు అంటూ అరుస్తూ ఉంది. ఇట్ వాస్ సో హిలేరియస్ అండ్ అడోరబుల్ టు వాచ్ హర్. అలాగా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో షీ జస్ట్ వాంటెడ్ టు గెట్ డౌన్ సో ఫాస్ట్. After that adrenaline rush, it's time for her ever favorite snack, the potato twister. She just forgot the previous ride panic and started munching. Of course, ఒక చిన్న ఫేవరెట్ స్నాక్ ఓ ఫుడ్ ట్రీటో కెన్ ఫిక్స్ ఎవ్రీథింగ్ కదా. అండ్ నో ఫెయిర్ విజిట్ ఈస్ కంప్లీట్ కదా వితౌట్ సమ్ షాపింగ్. సో తనకి కొన్ని సోవెనియర్స్ లైక్ హెయిర్ క్లిప్స్, కొన్ని ఫేవరెట్ టాయ్స్ తీసుకొని, యాజ్ ఎ మిలీనియల్ మదర్ దిస్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ brought back so many of my own favorite childhood memories. ఇలాంటి మూమెంట్స్ జనరేషన్స్ని కనెక్ట్ చేస్తాయి, isn't it? And I hope this video would have brought a big smile on your face and brought back so many memories down the lane. ఈ వ్లాగ్ చూసి మీకు ఏమైనా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చుంటే ప్లీజ్ డూ కామెంట్ and let me know. And please subscribe my channel for more of such raw, real and memorable experiences to listen to. See you again and happy Sankranti holidays andarki.